ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మామ అల్లుళ్ళు తలపడిన చరిత్ర చాలా సందర్భాల్లో చూసాం. మామ అల్లుళ్ళ మధ్య పోరు రసవత్తరంగా సాగిన విషయం కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మామ అల్లుళ్ళు తలపడే పరిస్థితి వస్తుందా అనే చర్చ మొదలైంది. వైఎస్ కుటుంబంలో ఇప్పటికే విభజన వచ్చింది. రాజకీయంగా షర్మిల ఒక దారి అయితే జగన్మోహన్ రెడ్డి మరో రూట్లో నడుస్తున్నారు. ఇరువురు ఒకరి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా సెటైర్లు వేసుకోవడం, రాజకీయంగా ఒకరినొకరు అణచివేసే ప్రయత్నాలు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాలని ఇప్పుడు షర్మిల మరొక అస్త్రాన్ని ముందు పెడుతున్నారు. తనయుడు రాజారెడ్డిని రంగంలోకి దింపుతున్నారు. వైఎస్ రాజారెడ్డి తాజాగా కర్నూలులో ఉల్లి రైతుల సమస్యల మీద తన తల్లి షర్మిల నిర్వహించినటువంటి పర్యటనలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో పాల్గొన్న రాజారెడ్డి చుట్టూ ఇప్పుడు విస్తృతమైనటువంటి చర్చ సాగుతోంది. వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా అనే సందేహం బలపడుతుంది. సందేహం మరో తరం రాజకీయ తెర మీదకి వచ్చేసినట్టుగానే భావించాలి అనేక మంది రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తే రాజారెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా మారుతుందా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇప్పటికే వైఎస్ షర్మిల వర్సెస్ జగన్ అన్నట్టుగా అనేక అంశాల్లో చూస్తున్నాం. జగన్ ప్రత్యక్షంగా షర్మిల మీద దాడికి పూనుకోకపోయినా పరోక్షంగా వైఎస్ఆర్సీపీ షర్మిల్ని అనేక సందర్భాల్లో టార్గెట్ చేసింది. ఇప్పుడు రాజారెడ్డి తెర మీదకి వస్తే అప్పుడు పరిణామాలు ఎట్లా ఉంటాయి అనే దాని మీద ఆసక్తి కలుగుతోంది. ముఖ్యంగా వైఎస్ రాజారెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా మారితే మాత్రం ఇది అనేక పరిణామాలకి ఊతమిచ్చే అవకాశం ఉంటుంది అనే మాట చాలామంది నోట వినిపిస్తుంది. వాస్తవానికి రాజారెడ్డి చాలా చిన్నతనం నుంచే జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా మెలిగిన అనుభవం ఉంది. ఆ తర్వాత తల్లి మామ విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఆఖరికి పెళ్లిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో అంటీ ముట్టనట్టుగా వెళ్ళి ఆశీస్సులు అందించి వచ్చారే తప్ప రాజారెడ్డితో చాలా సన్నిహితంగా మెలిగినటువంటి ఆనవాళ్ళు కానీ ఒకనాటి కుటుంబ సన్నిహిత సంబంధాలను కానీ ప్రదర్శించిన పరిస్థితి కూడా లేదు. ఇలాంటి తరుణంలో రాజారెడ్డి నిజంగానే డైరెక్ట్ పొలిటీషియన్గా రూపాంతరం చెందుతారా? రూపాంతరం చెందితే అది జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికైనా ఇబ్బంది తప్పని పరిస్థితి వస్తుందా? కాదంటే ఇప్పుడే రాజారెడ్డి ఎక్కిపెట్టేటువంటి బాణాలు జగన్మోహన్ రెడ్డికి తగులుతాయా? ఇలా రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. నిజంగా రాజారెడ్డి ఎంత మేరకు రాజకీయంగా యాక్టివ్ కాగలుగుతారు? ఆయన రాజకీయంగా యాక్టివ్ అయితే ఎంత మేరకు ప్రభావితం చేయగలుగుతారు? ఆయన ప్రభావితం చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి ఎంత మేరకు చేటు తెస్తుంది? ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు అయినప్పటికీ ప్రస్తుతం తల్లి వెంట రాజకీయంగా తొలెడుగులు వేసినటువంటి రాజారెడ్డి తీరు మాత్రం పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వైఎస్ కుటుంబం నుంచి మరో తరం రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టే ప్రయత్నానికి ఇది ఒక సూచికగా భావించాల్సి ఉంటుంది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డికి మనవడు రాజారెడ్డికి మధ్య వైరంగా మారితే మాత్రం అనేక రకాలుగా ఆసక్తికరమైనటువంటి చర్చకి తెరలేపే వీలు కూడా ఉంటుందని చెప్పొచ్చు.